అసలు అమ్మవారు అనగానే ఎవరో ఒక స్త్రీమూర్తిని మాత్రం అనుకోవద్దు. అమ్మవారి నిజానికి ఎలా ఉంటారయ్యా అంటే మీరే చదువుతున్నారు. నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్యాహారము లేనిది. ఇప్పుడు అమ్మవారు ఆడదా మగదా? మగదా ఏంటి మగాడా ఏమిటండి? ఏమిటి ఆకారం ఉందా ఆవిడికి? ఆడా మగ చెప్పగలరా? నిరాకార అక్కడే చెప్తున్నాడు. అదండి హిందూ ధర్మంలో గొప్పతనం. ఇది అర్థం కావాలంటే మా వ్యాసుడు వారు దేవి పురాణంలో అద్భుతంగా మాట చెప్పారు. ఒకటే స్వరూపమయ్యా పరమాత్మ. సత్ చిత్ ఆనందం. సత్ ఎవర్ ఎగ్జిస్టెన్స్, చిత్ ఎవర్ కాన్షియస్, ఇంకోటి ఆనందం బ్లిస్. ఈ మూడే భగవంతుడు అంటే మరొకటి కాదన్నాడు. సచ్చిదానందం. దాన్ని నువ్వు పుంరూపం వా స్మరిత్, నువ్వు స్త్రీ రూపంలో ధ్యానించు, లేదా పుంరూపం వా పురుష రూపంలో ధ్యానించు. అసలు ఏ రూపము లేని నిర్గుణము నిష్కళమని ధ్యానించు. ఎలా ధ్యానించినా అది సచ్చిదానంద వస్తువే. కనుక అమ్మవారు నిరాకారావిడే, సాకారావిడే. మరి ఇందాక అంత రూపం వర్ణించినప్పుడు ఆకారం చెప్పారు, అంత ఆకారం చెప్పి చివరికి నిరాకారం అంటున్నారు.